కమ్రేడ్ ఏబి బచ్చన్ గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో నివాళి అర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కమ్రేడ్ ఏబి బచ్చన్ గారు విద్యార్థి నాయకుడిగా స్థానిక ఏఐఎస్ఎఫ్ నుండి అఖిల భారత కార్యదర్శిగా ఆ కామ్రేడు విద్యార్థి నాయకుడిగా పనిచేయడం అనేది జరిగింది. అలాగే ఏఐటియుసి అఖిల భారత కార్యదర్శిగా అనేక సార్లు బాధ్యతలు నిర్వర్తించి కార్మికుల హక్కుల రక్షణ కోసం, నూతన హక్కుల సాధన కోసం ఆ కామ్రేడ్ పోరాడిన తీరు నేటికి ఆదర్శవంతమైంది. అలాగే సిపిఐ నాయకుడిగా, జాతీయ నాయకుడిగా అనేక పర్యాయాలు కొనసాగి భారతదేశంలో కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఎనలేని కృషిని చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా 4 దఫాలు తను ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని లెఫ్ట్ పార్టీల్ని ఒకే తాటి మీదకు తీసుకొని వచ్చి సెక్యులరిజం సాధన కోసం మతోన్మాదాన్ని మట్టుబెట్టాలని పిలుపునిచ్చినటువంటి పోరాట యోధుడు కమ్రేడ్ ఏబి బచ్చన్. దేశంలో కార్మికులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, మొత్తం భారత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలకు రూపకల్పన చేసి వాటిపైన పోరాటంలో ముందుండి పోరాడినటువంటి యోధుడు కమ్రేడ్ ఏబి బచ్చన్. ప్రపంచ కమ్యూనిస్టు నాయకుల్లో కమ్రేడ్ ఏబి బచ్చన్ గారికి ఒక సముచిత స్థానం ఉన్నది. ఒక మార్క్సిస్ట్ మేధావిగా ప్రపంచం గుర్తించినటువంటి మేధావి కమ్రేడ్ ఏబి బచ్చన్. ఇంతేకాకుండా నాగపూర్లో శాసనసభకు పోటీ చేసి ఒక పర్యాయం ఎమ్మెల్యేగా కూడా గెలిచి ప్రజలకు సేవలు అందించినటువంటి కామ్రేడు మన ఏబి బచ్చన్ గారు. కమ్రేడ్ ఏబి బచ్చన్ గారు నిరంతర పోరాట యోధుడు. పార్టీని, ప్రజా సంఘాలని పోరాటాల వైపు మలుపు తిప్పినటువంటి పోరాట యోధుడు కమ్రేడ్ ఏబి బచ్చన్ గారు. ఐక్య ఉద్యమాలకి అంకురార్పణ చేసి ఐక్య ఉద్యమాలు కొనసాగడం కోసం కావలసిన వామపక్ష పార్టీల మధ్య ఐక్యతను కొనసాగించినటువంటి వ్యక్తి కమ్రేడ్ ఏబి బచ్చన్ గారు. ఈ రోజున ఏబి బచ్చన్ గారు లేని లోటు, మతోన్మాదం, అలాగే రకరకాల వేర్పాటువాదాలు విజృంభిస్తున్నటువంటి ఈ రోజుల్లో కమ్రేడ్ ఏబి బచ్చన్ గారు లేని లోటు తీర్చలేదు. కానీ ఆయన చూపినటువంటి దారిలో ఈ దేశంలో మతోన్మాదం అంతం కోసం, సెక్యులరిజం స్థాపన కోసం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, అలాగే భారతదేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టడం కోసం మనం పోరాటం చేయటమే కమ్రేడ్ ఏబి బచ్చన్ గారికి అర్పించేటటువంటి నివాళి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.